టిఫిన్ చేసావా? చేశాను చంద్రం. మరి బీపీ టాబ్లెట్, షుగర్ టాబ్లెట్, టైగర్ టాబ్లెట్, కొలెస్ట్రాల్ టాబ్లెట్లు అన్ని కలిపి టాబ్లెట్లు తిన్నారు. సరేనా? ఎందుకు బాబా నా మీద కోరుకుంటావు? నా ఉద్యోగ ధర్మం. ఈ ఓల్డేజ్ హోమ్లో ఉన్న వాళ్ళందరినీ ఉదయాన్నే పేరు పేరున పలకరించడం, టాబ్లెట్లు వేసుకున్నారా లేదని అడగడం, వేసుకోకపోతే వేసుకోమని చెప్పడం, వాళ్ళ అవసరాలు ఏంటో కలుపుకొని ఆ పని చేయడం మన డ్యూటీగా బాబాయ్. చంద్రం, డ్యూటీ గురించి నువ్వు ఆలోచించినట్టు నా కొడుకు ఆలోచిస్తుంది. నాకు ఈ గతి పట్టేది. మనోరాలతో హాయిగా కాలక్షేపం చేసి ఈ వయసులో ఇలా అజ్ఞాతవాసం చేస్తూ బ్రతకడం అడిగినట్టు గుర్తులేదు. మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు? పిల్లలకు నైట్ బిల్లులు లేపే ఉద్యోగం. అర్థం కాలేదు బాబాయ్. అదేలా తెలుగు లెక్చరర్ ఉద్యోగం. తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు తెలియని దౌర్భాగ్యుడు రాముడు పితృవాక్య పరిపాలన గురించి పిల్లలకు పాఠాలు చెప్తాడు. అన్నదమ్ములను హత్య మర్చిపోయిన శోధపరుడు పాండవుల ఐకమత్యం గురించి బోధిస్తాడు. ఒరే చంద్రబాబు, పిల్లలకు పాఠాలు చెప్పడం అంటే పుస్తకంలో అక్షరాన్ని యథాతథంగా చెప్పడం కదా, భావాన్ని అర్థం చేసుకొని ఆచరణాత్మకంగా బోధించడం. బాబాయ్, నా అసలే అంత సమాధానం. నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నాకు ఎలా అర్థమవుతుంది చెప్పు. అన్నట్టు రాజారావు బాబాయ్ కనిపించాడా? కూతురుగాని ఫోన్ చేసింది ఏమిటా? ఆయనకి అంతా దృష్టి కూడా ఏదో పాస్ వచ్చింది, ఎత్తామంటే మనకి కనిపించరాయి. ఎక్కడ ఉన్నాడో ఏమో. అత్తిగో పచ్చి వినిపించిందంటే రాజారావు బాబాయ్. ఎక్కడ పచ్చి వినిపించను అక్కడ రాజారావు బాబాయ్ ఉండును. వారణాసి నీకు నిండు నూరుళ్ళయ్యా. ఇప్పుడే నీ కోసం అనుకుంటాను, ఇందులో నీ కాంతయ్య, నీకు నా మీద కోపం ఉంటే నీ ఎడకో చెప్పు తీసి పొట్ట నీకు, అంతేగాని నిండు నూరేళ్ళు జీవించని మాత్రం అనొద్దయ్యా. ఎవరికి పనికిరాని ఏదో ప్రాణం ఎప్పుడు పోతుందా ఈ కళతో దృష్టి నిండు నూరేళ్ళు జీవించమని చెప్తున్నావా? ఎప్పటికే బ్రతుకున్న ప్రతి క్షణం నరకంలో ఉందయ్యా కాంతయ్య. అవును కాదు, మర్చిపోయానండి. మనం బ్రతికేమన్నామో ఎలా ఉన్నామో తెలియక రాని డబ్బులు మొఖాల మీద అతికించుకుని బ్రతుకుతున్న శవం లాంటి మనకే ఒక్క క్షణం ఆయుష్ పెరిగినా కూడా భరించడం కష్టమయ్యా. రాజారావు బాబాయ్, నువ్వు ఎప్పుడు వేదాంతం మాట్లాడతావు ఎందుకు? నేను మాట్లాడేది వేదాంతం కాదురా, వైరాగ్యం. చేతగాని చేవచ్చిన నిస్సహాయ నాకు వేదాంతం పట్టింటే ఈ బాధలు మొక్కలు అన్నీ ఆనందంగా నిలబడ్డా. వేదాంతం అంత గొప్పదా బాబాయ్? వేదాంతం అంటే జీవితం పట్ల గాఢమైన అవగాహన, కర్తవ్య బోధ, చెదరని ధైర్యం, ఆత్మవిశ్వాసం. మరణ భయాన్ని పోగొట్టేది వేదాంతం ఒక్కటేరా. మీరు చదువుకున్న వాళ్ళతో వచ్చిన సమస్య ఇది. ఏది నాన్న కామన్కి అర్థమయ్యేలా చెప్పరు. బాబాయ్ బాగా కూర్చేద్దాం అన్నట్టు రాదు బాబాయ్. నీ కమ్మడి కాదు పాలసీ వచ్చింది. వచ్చి చెప్పిందా అన్నంత పని చేశాడని వాడు దౌడు పైకి ఎన్నాళ్ళు పెట్టింది. సంతోషంగా పాట పచ్చిమ పాడుతుంది. అలా తింటూ హాయిగా నిద్రపోయేవాడిని. రేపటి నుంచి తిరిగే స్వేచ్ఛ, కంటి నిండా నిద్ర, రెండు కరియర్ బాబు. అదే రాజా, అంత బాధపడిపోతున్నావు. ఇంకా పాటలు ఏముందండి? నా సంతోషాన్ని కనుక్కుని పెట్టిన బాంబులు. అయ్యో బాబాయ్, బాంబులా బాల్సులు బయట ఎవరన్నా తెలిసి పేదేమో. మరి అదేరా రూపాయికి 10 రూపాయలు యాక్షన్ అంటే అందులో ఉంది బాంబులు కాదురా. అమ్మయ్యా బతికిపోయారు. మరి ఇంటికి అందులో ఉన్నవి ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం పుస్తకాలు రా సన్నాసి. ఏంటి రాజారావు గారు పుస్తకాలు అంటున్నారు? ఇంటి పనికి వచ్చేవైతే కథ కట్టుకునేవాడండి. అయ్యి నా ప్రాణం తీయడానికి వచ్చినవి. మీరు మాట్లాడుతున్నారు బాబాయ్, నేను బాధ్యత తీసుకొస్తాను. బాయ్, ఇవాళ అర్థం రిపోర్ట్ ఏంటి? మన మీద కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు సార్. శుభరాజు, సొంత వంశం కంటే మీద
నువ్వు అనిపించాయి మొత్తం నువ్వు కొట్టు మీ ఆపద లేకపోతే నిజంగానే మేము అనాథలం అయ్యాం. చూడండి, ఇది కేవలం ఏంటంటే మా సొంత పనులు చేస్తున్నారు, ఆ చేత చేయిస్తున్నారు. మీరు నన్ను గొప్పవాడు చేయొచ్చు. ఎందుకంటే నేను మీ కుటుంబానికి నిలబడ్డవాడినే. మరి ఇంట్లో చేరాక మీ పరిస్థితి చూశాక అమ్మా నాన్న ఏంటో, ఇంట్లో వాళ్ళ జీవితం ఈ రోజు ప్రోగ్రాం సంగతి నీకు ఇరవై కొన్ని ఈ రూమ్ లో పెడతారే బాబా. అదొక పెద్ద విషాద కాదా? అమెరికాలో మా అల్లుడుండే సిటీ సెకండ్లో ఇంటర్నేషనల్ హోటల్ స్టార్ట్ చేస్తున్నారు. మనకు గట్టి కావాలంటే ఎంట్రన్స్ ఈ సెట్ లో కనుక మనం పాస్ అయితే మన కావలసినన్ని వాళ్ళే భరించి రైతు కూడా ఉంటుందండి. అసౌకర్యం ఇక్కడ సుబ్బారావు అంటే ఎవరండి? నేనే. ఏం కావాలి? మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. రండి. చెప్పండి, మీరు ఏం సహాయం చేయగలరు మీకు? ఏమి లేదండి, మా పేరెంట్స్ తీసుకొచ్చాను మీ ఆశ్రమంలో జాయిన్ చేసుకోవాలి. మీ పేరు? నా పేరు సురేష్. సురేష్ గారు, మీ అమ్మా నాన్నని ఇక్కడ ఎందుకు జాయిన్ చేయాలనుకుంటున్నారు? ఏముందండి, ప్రతి ఇంట్లో ఉండే సమస్య లాంటిదే. ఎక్కడో పల్లెటూరులో ఉంటున్నారు కదా అని తీసుకొచ్చి నా నిద్ర పెట్టుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంట్లో ఏదో తెలియదు అసలు పెద్దతనానికి కుర్రతనానికి ఒకటే దర్శనం. ఒకరిపై ఒకరు చాడి విని 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 విసిగిపోయారు. చెబితే వినిపించుకోరు, చేసేదేమీ లేక మధ్య మార్గంగా ఉంటుంది కదా అని ఇలా వదిలించుకోవాలనుకుంటారు మాట. వదిలించుకోవాలి అనుకుంటే అర్ధరాత్రి ఏ రైల్వే స్టేషన్లోనో, ఆ బస్ స్టాండ్లోనో, లేక ఏ ఊరి బయట వదిలేసేవాడు. కానీ నేను అలా చేయటం లేదు. ఏది ఏమైనా 5 మంది దూరంగా ఉంచడమేగా. సమస్యగా మారినప్పుడు తప్పదు కదండి. అమ్మాయి దగ్గరికి తీసుకువెళ్తానని ఎక్కడ తీసుకొచ్చారు? మీరు ఆలోచపడకండి, బహుశా ఇది వాడు తెలిసిన వాళ్ళు ఇలా ఉంటుంది. నేను ఎప్పుడు మన ఇంటికి వచ్చిన గుర్తులేదు. అదే ఇప్పుడు మధ్యాహ్నం కన్నా కూడా ఎంత రాత్రి గుర్తుండదు, కానీ అన్ని జ్ఞాపకం ఉండక మాట్లాడతారు. సురేష్, వాళ్ళు ఇక్కడ తీసుకొస్తున్న వాళ్ళకి చెప్పలేదా? వాళ్ళ గురించి మీకు తెలియదు సార్. నిజం తెలిస్తే అడుగు బయటపడతారు. ఉండి మనిషి. అందుకని కన్నవాళ్ళు మోసం చేస్తావా? వాళ్ళు పుట్టే హింస ఈ మోసం. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆయనతో మాట్లాడతావు ఇక్కడ. అమ్మా, అతను ఏమీ చెప్పలేదు. నేను చెప్తాను. ఇది వృద్ధాశ్రమం. ఇక్కడ మేము జాయిన్ చేయడం తీసుకొచ్చాడు. వృద్ధాశ్రమం? అవును అవును, వృద్ధాశ్రమే. ఈ రోజు నుంచి మీ ఇద్దరు ఇక్కడే ఉన్నారు. నేను పెట్టింది తిని ఇంట్లో మూల పడింది ముద్ర ప్రాణాలు. మీకు ఏ ఆట వచ్చాయని నిర్ణయం తీసుకున్నా? ఇంట్లో మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం కావట్లేదా? మీ మనసు కష్టం కలిగించే పని మేమేది చేయలేదే. ఇప్పుడే కాదు, ఎప్పుడూ చేయలేదు. నీ చిన్నప్పటి నుంచి నువ్వు ఏది కావాలంటే అదే చేసాను. నేను పలానా చదువు చదవాలి ఉంది అంటే రెక్కలు ముక్కలు చేసుకుని నేను చదివించి ప్రయోజకులు చేశాను. నేను పలానా అబ్బాయిని ప్రేమించాను, ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటాను అంటే సరే అని నీ గుండె మీరు చేసుకునేదో చెప్పు. నీ మనసు కష్టం కలిగించి మాకు మేము ఎప్పుడైనా ఎవరి చేసావా? శారదా, నువ్వు మాట్లాడుతుంది సరికాదు. బిడ్డల్ని చదివించి ప్రయోజకులు చేయటం మన బాధ్యత. అది సక్రమంగానే నిర్వర్తించాడు. కానీ వీడే బాధ్యతను మర్చిపోయి ప్రవర్తిస్తున్నాడు. స్వార్థపరుడు. ఏమిటి? నేను స్వార్థపరునా? మరి కాదా? నీ భవిష్యత్తు కోసం మమ్మల్ని నిచ్చెనలా వాడుకుంటా. మా భుజాల మీద నిలబడి నువ్వు అనుకున్న ప్రపంచాన్ని చూసావు. అవసరం తీరాక విసిరి పారేస్తున్నా. ఇది స్వార్థం కాదా? దీనికి నీ భాషలో మరో పేరేదైనా ఉందా? అవును, స్వార్థపరునే. కానీ నన్ను ఈ స్థాయికి దిగదార్చింది ఎవరు? మీరిద్దరు కాదు. నా ఇంట్లో ఉండడం మీ ఆవిడ ఇష్టలేదు. అందుకే మా మీద లేనిపోయి చాడీలన్నీ చెప్తుంది. అమ్మా, మీరు కూడా అంజలిపైన ఎన్నో చదివి చెప్పారు, మర్చిపోయారా? అవి చాడీలు కాదుతా, పెద్దవాళ్ళుగా మీ బాబు కోరి మేము ఇచ్చే సలహాలు. సలహా? అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటే భారం మొత్తం ఎక్కడ నీ మీద పడుతుందో నువ్వు
ఉండవచ్చు, కానీ మీరు ఇంట్లో ఉంటే నాకు మనశ్శాంతి ఉండదు. కనుక మీ ఇద్దరు ఇక్కడ ఉండక తప్పదు. చేసుకున్నట్టుగా మాట్లాడుతుంటే మీరే మాట్లాడేటప్పుడు మనల్ని ఇక్కడ ఉంచాలి అని వాడు దృఢంగా నిర్ణయించుకున్నాక ప్రాధేయపడటం కన్నా దౌర్భాగ్యం మరొకటి ఉండదు. అంతకన్నా చావు మీరు. ఇంకేం మాట్లాడు. వాడు ఏం చేస్తారో చేయండి. మీ మాటలు మీలో నన్ను అర్థం చేసుకోరా? ఆ మాట నువ్వు అర్థం చేసుకోవా? ఇది వద్దా కొంచెం డీసెంట్ గా మాట్లాడతాను సార్, నేను ఏం చెప్తున్నాను? నువ్వు మోరాల్ పేట్. సరే, మీరు ఉంటారా వెళ్తారు, త్వరగా నిర్ణయించుకు చెప్పండి. చిచి, ఇంట్లో అనుకున్నాను, ఇక్కడ కూడా అదే అనుకున్నాను. సరే నాన్న, నిన్ను చూడకుండా మేము అప్పుడు చెప్పుకునే ఉండలేదా? చిన్నప్పుడు అన్నం తినడానికి ఏడ్చేవాడివి, ఇప్పుడు అన్నం పెట్టడానికి ఏడుస్తున్నావు. అయినా సరే నువ్వు అంటే మాకు ప్రాణం రా. నిన్ను చూడకుండా మేము ఉండలేదా? ఇక్కడ మమ్మల్ని ఉంచదు, నీతో పాటు తీసుకెళ్ళి నీ మూర్ఖత్వం నీదేనా? వాడిని సుఖంగా మనశ్శాంతిగా బ్రతకనియవా? నువ్వు ఇలాగే ప్రవర్తిస్తే మనం కూడా దూరం కావాల్సి వస్తుంది. మర్చిపో, కొడుకుని మర్చిపో, బంధాన్ని మర్చిపో. సురేష్, నీ అమ్మ పిచ్చేది రాదా? మమకారం ఎక్కువ, అందుకే ఏడుస్తుంది. అయినా ఏడిస్తే నేలరానేసి 4 కన్నీటి చుక్కలే గాని మహాసముద్రాలే కాదు నువ్వు దాటలేకపోవడానికి. నువ్వు వెళ్ళు. ఎలా బ్రతకాలి? మీ అమ్మకు నేను నచ్చి చెప్పుకుంటాను. నా భార్య కదా, నా మాట తప్పదు. నువ్వు వెళ్ళు, ఆనందంగా వెళ్ళు, సంతోషంగా వెళ్ళు, వెళ్ళు, ఆనందంగా వెళ్ళు. మనల్ని ఇక్కడ వదిలిపెట్టి వాడు వెళ్ళిపోతున్నారు. వాడు వెళ్ళిపోయాడు. తమిళనాడు కూర్చోడా? కాల్చాడు. చంద్రం, అబ్బాయి చంద్రం, వచ్చారా? మీరు ఇంకా రాలేదే డబ్బా అనుకుంటున్నా. అలా ప్రత్యక్షమయ్యారు. విషయం ఏంటంటే ఈ రోజు కూడా మీ అబ్బాయి ఫోన్ చేయలేదు. మరి అంత కోపంగా మాట్లాడుతుంది. కోపం కాదు, మీ బాధలు చూసి పొంగుకొస్తున్న దుఃఖం ఆగేది.
వచ్చిన మరణాల నుండి మా అబ్బాయి ఫోన్ చేశాడా అని మీరు ఆర్తిగా రావడం, లేదని నేను నిష్కర్షగా చెప్పడం, ముఖాలు చెత్తపుచ్చుకుని మీరు వెళ్ళడం. ఎప్పటికైనా వాడి మనసు మారకపోతుందా అన్న ఒకే ఒక్క ఆశపడటం తప్పు కాదుగా. దానికి ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు. ఈ మాట నిజమేననుకోండి, మీకు నగల సత్యం చెప్పనా? చెప్పరా, మాలాంటి వాళ్ళ ఎంతో మంది జీవితాల్ని కాచి పడిపోతున్న అనుభవం ఉన్నవాడు. నీ మాటలు కూడా విని ముందు ముందు ఎలా బ్రతకాలో నేర్చుకుంటాను. నేను చెప్పిన తర్వాత మీరు బాధపడకూడదు, కన్నీళ్లు పెట్టుకోకూడదు, ముఖ్యంగా నన్ను తిట్టకూడదు. కన్న బిడ్డలు కన్న తల్లి గుడ్డల్లో పాలను కళ్ళల్లో నీళ్లను దోచేసుకున్నాక ఇంకా కన్నీరు ఎక్కడుంటుంది? అదిగో అదిగో మీరు బాధపడుతున్నారు. అయితే నేను చెప్పను. చంద్రం, నువ్వు మమ్మల్ని నవ్వించాలనుకుంటున్నావా, ఏడిపించాలనుకుంటున్నావా? కొడుకుపై ఆశలు చంపుకోమంటున్నాను. చంపుకోమంటున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాటికి వెళ్ళడమే కానీ ఇంటికి వెళ్ళడం నేను చూడలేదు. మరి అంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నాడు. ఎంతైనా వాడు మా కన్ను కొడుకు. అమ్మా, తలకొరువు పెట్టడమే కష్టంగా భావించే వాళ్ళని కొడుకులు అనుకోవడం నీ అవివేకంతో భాగ్యం. అబ్బాయి చంద్రం, అనవసరంగా మాటలతో గతాన్ని తవ్వుకోవడం ఎందుకు? చంద్రం, నువ్వు మాకు సాయం చేస్తావా? దేవుడు బాబాయ్, మందులు అయిపోయా, నేనేదో తీసుకున్నానా? కాదయ్యా, మరి మరి మా అబ్బాయికి ఫోన్ చెయ్యాలి. ఇదిగో ఫోన్ నెంబర్. అటు నుంచి ఫోన్ రావటం లేదని ఇటు నుంచి ట్రై చేస్తున్నారన్నమాట. కనీసం మాటన్నా విని సంతోషపడదామని నీలాంటి పిచ్చి తల్లులు ఉండబట్టే అలాంటి కొడుకులు ఆటలు సాగుతున్నాయి. హలో, నేనండి శారదా వృద్ధాశ్రమం నుండి మాట్లాడుతున్నాను. హలో, ఏమండి? నేను చెప్పాను కదండి. ఏమండి అంటాడండి? ఈవిడెవరండి బాబు? కోపంతా ఫోన్ మీద చూపించింది. శారదా కోడలు తీసుకుంటుంది. అందుకేనా చెవిలో బాంబు వేలినట్టు అయ్యింది. పోనీ చంద్రం, ఇదిగో ఈ నెంబర్ ట్రై చేసి చూడు. బాబాయ్, అన్నానని కాదు కానీ మీ ఉనికి వాళ్ళకి గిట్టనప్పుడు మాట్లాడతారని ఎలా అనుకుంటున్నారు? నేను ఎప్పుడో మర్చిపోయాను, కానీ కన్న నేరానికి ఈ పిచ్చి తల్లి మర్చిపోలేక అలాడిపోతుంటే చూడలేక. సరే అయితే ఇదిగో రింగ్ అవుతుంది. అలా అనగానే మాట్లాడాను. శారద, నువ్వు మాట్లాడు. హలో నాన్న సురేష్, ఎలా ఉన్నావు? బాగున్నావా? అదే మమ్మల్ని చూడటానికి ఎప్పుడు వస్తున్నావు? అదే ఎప్పుడు వస్తున్నావా అని త్వరలో వస్తున్నావా? హలో శారద, నువ్వు బాగా నటించగలవని ఇప్పుడే తెలిసింది నాకు. ఇచ్చిదానా, నీకు తెలియకుండా నీ కళ్ళలో నీళ్లు తిరిగినప్పుడే నాకు అర్థమైంది. ఫోన్ కట్ చేశాడని. శారద, ప్రేమ మనసు లోతుల్లో నుంచి రావాలి, అడిగి పుచ్చుకునేది కాదు. బండరాళ్లలో నుంచైనా నీళ్లు వస్తాయేమో కానీ కొడుకుల మనసులు కలగదే.
వాళ్ళ మనసులు రాళ్ళ కన్నా కఠినమైన చెప్పేది నిజమే. కానీ ఈ విషమ పరిస్థితుల మధ్య ఈ స్థితిలో నేను ఉండలేకపోతున్నాను. ఇది నా వల్ల కావడం లేదు. ఏదో తెలియని భయం, భవిష్యత్తు గురించి ఏదో ఆందోళన. ఇక్కడే ఉండాలి. మనం ఇక్కడ ఉండద్దు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోదాం. శారదా శారదా అలాగే 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 వెళ్ళిపోదాం, అలాగే వెళ్ళిపోదాం. చూడు శారదా, మరి ఎక్కడికి వెళ్తాం? మన ఊరికి. మన ఊరిక ఏముంది అక్కడ? తన ఇంటి కోసం మనకు ఇల్లు లేకుండా చేశాడు కానీ కొడుకు. ఆ రోజు కూడా నువ్వే నువ్వే పిల్లాడు ఇల్లు కొనుక్కుంటానంటే ఆలోచిస్తారేమిటండి అని ఉన్న ఇల్లు పొలం అవి ఉంటే ఇప్పుడు ధైర్యంగా ఇంటికి వెళ్ళేవాడు, బ్రతికినంత కాలం స్వతంత్రంగా బ్రతికేవాడు. ఇప్పుడు ఇంటికి చెడ్డం. నా మమకాన్ని మన జీవితాన్ని నాశనం చేసింది. అంటే మనకు మన భవిష్యత్తు శారదా, జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నదానికి ఇప్పుడు నేను నీకు కొత్తగా నిర్వచనాలు చెప్పనక్కర్లేదు. కొందరికి ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు. ఈ దేవుడు ప్రాణం ఉన్నంత వరకు మరణం కోసం ఎదురు చూస్తూ బ్రతకడమే. జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకు బంధము. బాబాయ్, సందర్భాన్ని బట్టి పాట పద్యం నీకు ఎలా గుర్తొస్తుంది? త్యాగరాజు గారు ఏమన్నారంటే, సమయానికి తగు మాటలా, మాటైన పాటైన పద్యమైన సమయోచితంగా ఆటోమేటిక్గా రావాలన్నమాట. అవన్నీ నీలాంటి చదువుకున్న వాళ్ళకే. అవును రాజారావు, వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను. రాత్రి 12 గంటలకు పడుకున్నా టెన్షన్ గా 5 గంటలకల్లా లేచిపోతావు. యోగా మెడిటేషన్ లాంటివి ఏమైనా చేస్తున్నావు ఏంటి? అన్నగారు, ఈ వయసులో యోగాసనాలు వేసి కాళ్ళు చేతి విరగొట్టుకోవడం అవసరమా? మరి ఎందుకయ్యా పొద్దున్నే నిద్రలేసి అనవసరంగా బంగారు లాంటి నిద్ర పాటు చేసుకోవడం? ఎక్కువసేపు పడుకుంటే కళ్ళు వస్తాయని. మంచిదేగా, హాయిగా పడుకొని తర్వాత అనేయచ్చు. కావచ్చు, ఎప్పుడు మనం చనిపోయినట్లుగా, చూడడానికి ఎవరో రానట్లుగా, ఎవరో ధర్మాత్ముడు అనాథ సేవలో దహన సంస్కారాలు చేస్తున్నట్లుగా అయితే ఆనందమే. అలా కాకుండా పిల్లలతో జీవితం గడుపుతూ మనవడు మనవరాలతో ఆనందంగా ఉంటున్న సమయంలో కళ చెదిరిపోతూ కన్నీరే మిగిలితే. రాజారావు, అబ్బాయి, నీ కళ్ళల్లో కన్నీళ్ళ? కుండీలో దాచుకున్న రూపాయి అవసరానికి ఉపయోగపడినట్టు చివరిగా మిగుల్చుకున్న 4 కన్నీటి కొడుతుంది. అసలు విషయం చెప్పకుండా దాచిపెడుతున్నారంటే మరిది గారి దగ్గర ఏదో రహస్యం ఉంది. రహస్య పాడా. అసలు విషయం ఏమిటంటే, అబ్బో, అదొక పెద్ద విషాద వినోద కాదా కదా బాబాయ్? ఉండరా వదిలి గారు, నా కథ వివరంగా చెప్పాలంటే 2-3 ఇంటర్వ్యూస్ కావాలి. మీరు ఖాళీగా ఉన్నప్పుడు, నా కాల్ కుదురుగా ఉన్నప్పుడు అప్పుడు మొదలు పెడతాం. విన్నారా? అది తెలివితేటంటే. నేను చెప్పను అని చెప్పకుండా ఎంత తెలివిగా చెప్పారో చూసారా? వదిలి గారు, మీ స్టేట్మెంట్ వెరీ వెరీ రాంగ్. నాకన్ని తెలివితేటలే ఉంటే ఈ ఆశ్రమంలోనే ఎందుకుంటాను చెప్పండి. నిజమేనయ్య రాజారావు, మనందరం బ్రతకడం చేతకాని వాళ్ళని. చంద్రం, ఈ రోజు పొద్దు నుంచి తాతయ్య దర్శనం కాలేదు. ఆయన తప్పిపోయాడని ఆ టీవీలోని పేపర్లోని ప్రకటన ఇవ్వలేదు. రాజారావు, ఈ మధ్య చమత్కారం ఎక్కువైపోయింది. గట్టిగా అన్నయ్యా,
నా అల్లుడు అమెరికాలో ఉన్నా అత్తగారి చెవులు గోడలకి అతుక్కుని ఉంటాయి. ఈ మాట అత్తగారి చెవులు పడింది అనుకోండి, అదేదో అతను చూడకుండా మిగుల్చుకుని ఆస్తి ఏమనుకుని అమ్మాయిని పంపిస్తాడు. చూసినప్పుడు మొత్తానికి అల్లుడి గారి దెబ్బకి బాగా జరిపిస్తున్నాడు. ఆకులు కొట్టుకుని బీల్లేనప్పుడు చేతులు కాల్చేసాడు. అయినా ఆస్తి పేరు ప్రతిష్టం అనుకుంటాం కానీ చివరికి మత్తు వచ్చేది స్థిరమై సంపదలెల్ల వెంట ఒక రీతి సాగిరావు. పద్యం బాగా పాడవయ్యా రాజా. నువ్వు కదండి మార్చిపోయి ఉంటుంది అన్నాడు బాబాయ్ ఈరోజు ఉదయం టిఫిన్ చేయలేదనా? ఏదో లేరా కొంచెం ఇంట్లో నవ్వుతున్నా. రాజారాజు సరదాగా కేరం కూడా అంతే ఉంది. అన్నగారు మీరు ఆడుకోలేదా? నలుగురితో పాటే కొంచెం పోతే ఓకే బాబాయ్. క్యారం బోర్డ్ అన్నయ్య గారికి క్యారం బోర్డ్ రాజారావు గారు మీతోటే స్టార్ట్ చేస్తాం. నేనేనా? సరే ముందు మీరు ఆడండి. ఆగనా దొంగ ఆడారంటే వెళ్ళిపో. ఇదేదో చిన్నపిల్లల ఆట. ఇదేం కొట్టడమయ్యా, గురు చూసి కొట్టామంటే ఇక్కడ పడ. ఎన్ని కొట్టేది 65 కాదు 65 ఇక్కడ. కాదా అందుబాటు ఈ బ్లాక్ పాయింట్ మరి ఆగమ్మా లైన్ దాటిపోయింది. లేదండి గీత మీద ఉంది. నేను వెళ్ళిపోతా. అయ్యో, అయ్యో, సరిగ్గా చూడండి. ఓకే రైట్. చూసుకోండి. కాంతయ్య గారు మీరు ఆడండి. మాత్రం కొడతాను చూద్దాం. కొట్టండి పట్టలేదా? కొట్టండి కొట్టుకుంటా. ఇక్కడ కాదు ఇక్కడ. పట్నా కొట్టండి పట్నా ఆ, పట్నా ఆడండి కొట్టండి ఏమన్నా కొట్టండి. ఆడండి. కాంతయ్య అబ్బాయి చంద్రం కాంతయ్య ధన్యజీవుడు. కాంతయ్య కాంతయ్య ఎందుకై ఏడుస్తారు? కాంతయ్య ఏడవడానికి మనకున్న అర్హత ఏమిటి? ఎవరు ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉంటారో వాళ్ళకి మాత్రమే ఏడ్చారు. ఈ రోజు కాంతయ్య, రేపు నేను, బంధుడు మరొకరు, మనందరం పోయే వాళ్ళమే కదా. ఎవరు ఏడవరు. చంద్రం చంద్రం కాంతయ్య చేత కేక్ కట్ చేద్దాం. అందరికీ పట్టలేని పండుగలు చేస్తే ఈ వృద్ధాశ్రమంలో చస్తూ బ్రతుకుతున్న మళ్ళాంటి వాళ్ళకు ఎత్తలేని పండుగ రోజు. ఎత్తలేని పండుగ రోజు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. సుబ్బారావు గారు నేనే మీరు నీకు కాదు మనది
అమెరికా అదే చెప్పిందేమో చాలా కరెక్ట్గా వచ్చారు. ఇండియన్ గురించి అంటే మర్చిపోయి చాలా రోజులైందండి. ప్రపంచం అంతా ర్యాకెట్లా తీసుకుపోతున్నా మన ఇండియన్ ఫోన్లు ఆల్ క్లియర్ నడుస్తూ ఉంటాయి. ఏదిగో ఈ ఆలోచన మీ ఆశయం నాకు బాగా నచ్చింది. అనుభవం ఎప్పుడు మాట రావలేదు. జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో తెలుసు అనుభవం. అనాథలండి, అమ్మ నాన్న లేని వారు మాత్రమే కాదండి, ఎవరు ఎక్కడున్నారో తెలియని వారు మాత్రమే. తెలియని తనానికి కారణాలు అనేవి, తెలియని వారిని ఎక్కలేదు. నా ఈ జీవితంలో వ్యక్తిని భరించలేదు. అందుకే నాకన్నిటిని తెచ్చే చేతుల కోసం నా ఈ ప్రయత్నం. పిల్లల మీద సంస్కారాలు తెలుసుకుని వాళ్ళ ప్రేమామనాలు చూడడం, పిల్లల ఆదరణ కోసం ఎదురు చూస్తూ వృద్ధాశ్రమంలో కాలం తీసుకున్న ఒట్టుపక్కలే సమస్యకు పరిష్కారం లభించి నాకు కావాల్సిన ప్రేమ నేను వారికి పొందగలను. వారికి దూరమే తమ పిల్లల్ని నాదో తీసుకోగలను. చిన్న ఆశ. పరగా నాకు ఈ కోఆపరేషన్ కావాలి. ఎవరైనా వృద్ధ తప్పదంటే నాకు అమ్మ నాన్నగా తప్పదు కావాలి. ప్లీజ్ కోఆపరేషన్. తప్పకుండా మొదలు తల్లిదండ్రుల భారం ఆర్థిక ప్రయోజనం లేదను, లేదా ఇంట్లో అడ్డంగా ఉంటున్నారను కొందరు వృద్ధాశ్రమాలోని అనాథాశ్రమాలను వదిలేస్తుంటే మరికొందరు నిర్లక్ష్యంగా నది రోడ్డు మీద వదిలేసిపోతున్నాయి. ఈ రోజుల్లో నాకు అమ్మా నాన్న కావాలి అని అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చారంటే నిజంగా పట్టరండి. పోగొట్టుకుంటేనే రావుగారు వస్తు విలువ తెలిసేది. ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేసిన మనిషి చేజారి తనకు ఎప్పటిలాంటాడే. అదే హ్యూమన్ సైకాలజీ. ఉన్నాడో లేడో తెలియని దేవుడి కోసం ఎంత డబ్బైనా కట్టుబట్టే ఈ జనం ప్రత్యక్ష సైతాల తల్లిదండ్రులు తెలుసుకునేట్లు ఈ చిత్రం అనుకుంటాను. వర్తమానమే తప్ప భవిష్యత్తు అనే ఆలోచన వల్లే ఈ సమస్యలన్నీ. రేపు భార్యాభర్తలే రేపటి తల్లిదండ్రులను సృష్టిస్తే ఈ వృద్ధాశ్రమంలో ఉండవేమో సార్. ప్రస్తుతం మన దేశంలో చెప్పే వేళ తప్ప విని ఆశ్రయించేవాడు శూన్యం. అందులో ఇది సారీ సుబ్బారావు, అందరు చేస్తున్నానని అనుకోకండి. అది ఎక్కువ రోజు జీవి లేదు. త్వరగా పనులన్నీ పూర్తి చేసుకుని వెళ్ళాలి. ఆ వీసా ఫార్మాలిటీ, పాస్పోర్ట్ పనులు ఇవన్నీ చూసుకోవాలి. సో పేరెంట్స్ని తగ్గించేస్తే మన గారు పిల్ల దత్తత చేసుకోవడం విన్నా చూశాను. తల్లిదండ్రులు దత్తత చేసుకోవడం మొదటిసారి వింటున్నారు. సో మీ ప్రయత్నం సక్సెస్ అయితే వృద్ధాశ్రమాల్లో పిల్లల ఆదరణ కోసం తప్పించే తల్లిదండ్రికి ఒక తల్లిదండ్రులు అందుకే ఆ దేవుడు మిమ్మల్ని నవ్వించాలని ప్రార్థిస్తున్నాను. సుబ్బారావు గారు, చంద్రరావు నువ్వు ఇక్కడే ఉండు, మీరు లోపల ఆశ్రమం చూపించేస్తాను. రండి. బాబాయ్ ఎవరో ఆయన పేరు మనోజ్. అనాథ, అమెరికా నుండి వచ్చారు. ఎందుకట కొత్త దంపతుల్ని తల్లిదండ్రులుగా దత్తత తీసుకుంటారు. కొందరికి ఎలా వదిలించుకుందామని ఆలోచన, మరి కొందరికి ఎవరు దొరుకుతారనే తప్పన. ఇంతకీ ఆ దృష్టిమంతులు ఎవరో అది సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళారు బాబాయ్. ముందు గారు మరి మీ నిర్ణయం ఏంటో చెప్తే. నాకు శారదమ్మ సుందరం శబాస్. వెరీ గుడ్ సెలక్షన్. నా పేరు రాజారావు, ఇక్కడ వాడిని. అయితే వాళ్ళు పిలిపించమంటారా? సుబ్బారావు గారు, మీరు ఏమనుకోనంటే నాదొక మాట చెప్పండి. మీరు ఏం మాట్లాడుకున్నా వాళ్ళ అబ్బాయి సమక్షంలో మాట్లాడటం మంచిది. ఎందుకంటే వీళ్ళు ఎవరు అనొచ్చు, అవును. వీళ్ళని కాదంటే అవును. లేకపోతే ఏదైనా సమస్య రావచ్చు. మీరు కరెక్ట్ సార్. ఇలాంటి సలహాలు ఇవ్వడానికేనండి ఇంటికి పెద్దవాళ్ళు అవసరం అనేది. వాళ్ళ అబ్బాయి నేను ఫోన్ చేస్తాను. సార్ నేను వాళ్ళు తెలుసుకున్నానండి. వెరీ గుడ్, వెళ్ళు. హలో సురేష్ గారు, నేను మేనేజర్ సుబ్బారావు మాట్లాడుతున్నాను. అర్జెంట్గా ఒకసారి రండి. నో అటువంటి ఏం లేదు, మీరు రండి, ఇక్కడ మాట్లాడదాం. వచ్చేస్తున్నారా? రండి. ఆయన వస్తున్నారు, మాట్లాడు. బాబు డబ్బులు కబురు పెట్టారట. ఏమిటి విషయం? మా వాడు ఏమైనా ఫోన్ చేశాడా? అమ్మా, ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. ఏంటి బాబు ఏమైంది? మా వాడికి ఏదైనా
అలాంటి లేదు. సుబ్బారావు గారు మా వాడికి ఏమైనా ఏమి లేదు. నీకు ఊహించింది ఏం జరగలేదండి. కాకపోతే ఈ అబ్బాయి అమెరికా నుంచి వచ్చాడు అంటే హలో మీలాంటి పవిత్రమైన చేతులు నాలాంటి వాడిని జీవించాలి తప్ప నమస్కరించకూడదు. అన్న విషయం నువ్వు చెప్తాను. నా పేరు సురేష్. నేను అమెరికా నుంచి వచ్చాను. నేను ఒక అనాథంటూ ఎవరూ లేదు. భగవంతుడు నాకు అన్ని ఇచ్చి అమ్మ నాన్న లేకుండా చేసి అందుకే ఎవరైనా రెండు దంపతులు అమ్మ నాన్నగా దత్తత తీసుకున్నాను వస్తే చాలా మంచి ఆలోచన. తల్లిదండ్రుల ప్రేమ కోసం నువ్వు పడి ఆరాటం చేస్తుంది చాలా సంతోషంగా ఉంది. ఎవరో అదృష్టవంతుడు. చిన్నవాడివైనా పెద్ద ఆలోచన చేసినందుకు నేను ఎలా అభినందించాలో తెలియటం లేదు. నాకు కావాల్సింది మీ అభినందనలు కాదండి, అంగీకారం, ప్రేమాభిమానాలు. ఏమిటయ్యా నువ్వు అనేది? నా తల్లిదండ్రులుగా మీరే ఎందుకు రాకూడదు? బాబు చూడు బాబు, మనోజన్ పిలువమ్మా. నువ్వు అనేది ఏంటో మాకు అర్థం కావడం లేదు. చూడు బాబు, నువ్వేదో అనాథం అంటే అయ్యో పాపం అని జాలి పడ్డాను కానీ మేమేమి నీకులాగా దిక్కులేని అనాథం కాదు. మాకు ఒక కొడుకున్నాడు. ఆహా, ఉంటే ఈ ఆశ్రమంలోనే ఎందుకు పడున్నట్లు? బాగుంది. సంసారం అన్నాక కుటుంబం అన్నాక చిన్న చిన్న గొడవలు రావడం, తర్వాత సర్దుకుపోవడం ఇవన్నీ సహజమే. మా అబ్బాయి ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టాడంటే సహజంగా ఎక్కడే ఉంచేస్తాడా? తీసుకెళ్తాడు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకొన్నాళ్ళు పోయాక. ఏమండి? అవును కదా. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని వాళ్ళు అమాయకులైన అవ్వాలి, చేతగాని వారైనా అవ్వాలి. అయినా ఏడాదిలో వ్యవసాయం చేసే వాళ్ళకి ఏళ్ళకేం చేస్తుంది మానవత్వ విలువ. చాలా ఆలోచించండి. ఆనందయ్య, మీ అందరం మమ్మల్ని అనండి. మీరు మీ ధోరణిలో మీరు చెప్పిందే న్యాయం అన్నట్టు ఆలోచిస్తున్నారు కానీ సమస్యను మా వైపు నుంచి ఆలోచించడం లేదు. ఏమిటయ్యా మీకున్న సమస్య? కన్న కొడుకే మమ్మల్ని నమ్మించి మోసగించి అనాథలు చేసి వదిలేశాడే. మరి ఎక్కడో అమెరికా నుంచి వచ్చిన ఇతన్ని ఎలా నమ్మకం? బాబు, నువ్వు మంచివాడివి కానీ రేపు వచ్చే నీ భార్య మమ్మల్ని వదిలించుకోమని బతికితే అయిన వాళ్ళు ఎవ్వరూ లేని దూర ప్రాంతంలో జరగడానికి ఏదైనా జరిగితే అదే ఇక్కడైతే బ్రతుకు తలకిరుకులైనప్పుడు అడుగు తినైనా బ్రతకాలన్నది ఆశ. అక్కడికి వెళ్తే చావు తప్ప అనుకున్నాడు మాట్లాడుతున్నా. చెప్పండి, అదే మీ భయం. ఇప్పుడే నా ఆస్తి పేరు పెళ్లి చేసుకోను. నాకు ప్రేమాభంగా కాదు. ప్లీజ్ ప్లీజ్ నేను అర్థం చేసుకోండి. తల్లిదండ్రుల ప్రేమ కోసం నువ్వు పడి ఆరాటం చేస్తుంది చాలా సంతోషంగా ఉంది. ఏ తల్లిదండ్రులైనా తమ జీవిత జన్మాంతం తమ పిల్లల దగ్గరే ఉండాలని వాళ్ళు చూపిస్తాం. ఆ పిల్లల చేతుల్లోనే వదలాలని కోరుకుంటాను. అది ప్రకృతి ధర్మం. మేమే కాదు, ఈ లోకంలో ఏ తల్లిదండ్రులు తమ బిడ్డలు ఎంత దుర్మార్గులైనా పెరుగు బంధాన్ని తెచ్చుకోవడానికి ఇష్టపడాలి. గత్యంతరం లేని పరిస్థితుల్లో తప్ప ఎన్నో ఊరుకుంటూ కథలు పెట్టి వచ్చాయి. ప్రాథమికంగానే ఆలోచనలోనే పెద్ద తప్పుందని అర్థమవుతుంది. నిర్లక్ష్యంతో నిర్దాక్షిణ్యంగా వృద్ధాశ్రమాల్లో వదిలిపోయిన తల్లిదండ్రులు నా ప్రబోధం విన్నట్టే నా వెంట పరిగెత్తుకుంటూ వస్తాననుకున్నాను కానీ పిల్లలు ఎంత తప్పు చేసినా క్షమించి ప్రేమించే సాగతి గుణం తల్లిదండ్రులకు ఉంటుందని తెలుసుకోలేదు. ఇది నాకు అనుభవం గారి జీవిత సత్యం. ఎందుకంటే నేను అనాథలు కదా. అమ్మా, తెలుసో తెలియదు అహంకారంతో అభిమానంతో నీకు అసౌకర్యం కలిగించినందుకు నన్ను క్షమించాడమ్మా. మనోజ్ గారు, లోకం ఏమి కొట్టుకోలేదు. వీరు కాకపోతే మరొకరు ప్రయత్నిద్దాం. ఎవరైనా తల్లిదండ్రులే సమానం. అందుకే నా ఆలోచన ప్రయత్నం మానుకుని తిరిగి నేను అమెరికా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇంతవరకు నేను హెల్ప్ చేసినందుకు మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలని అర్థం కావట్లేదండి. ఒక్క నిమిషం.
మమతల కోవెల్లాంటి ఆశ్రమానికి ఈ పేదవాడిస్తున్న చిరుక ప్లీజ్ కాదండి. ఏంటంటే మరారు అర్జున్ రామకి వచ్చేసారు. మా వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టారా? పెడతారు. వీళ్ళు పెట్టిన తీరు ఒక మూల కూర్చోలేక ఏం చేశారు? అందరూ బాగున్నారు. ప్రపంచంలో మీ ఒక్కరిగా ప్రేమ ఉన్నట్లు ఏం చేశారు? ఇక్కడ మీరేం చేశారు? మీరేం చేయలేదు. మీరేం చేయకపోతే అర్జెంట్ గా ఎందుకు ఫోన్ చేశారు? మీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగడం లేదు. అసలు నేను ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నాను మీకు తెలుసా? అసలు నేను ఫోన్ చేసినట్టే మాకు తెలియదు. మర్యాదగా చెప్తారా? లేదంటే ఈ నెల నుంచి ఆశ్రమం బిల్లు కట్టడం మానేస్తాను. తిండి నీడ లేక బీదలు పడి అడుక్కు తిందరిగాను. నిజంగా అతను ఫోన్ చేసిన విషయం నాకు తెలియదా? మీరు మర్యాదగా అడిగితే ఎప్పుడు తిన్ను. సభ్యత మానవతం మర్చిపోయి కన్న తల్లినే కొట్టడానికి చెయ్యెత్తిన కుమారరత్నమా, నీ సంస్కారానికి జోహార్. ఏమయ్యా సుందరయ్య, ఏమమ్మా శారదమ్మ, ఈ కొడుకు చూస్తేనే గర్వపడుతుంది. ఎలాంటి మానవ వచ్చేది తలకొరువు పెట్టించుకోవాలని ఆరాటపడుతుంది. అయ్యా సుందరయ్య కంట తడి పెట్టించేవాడు కదా ఈ కొడుకు, కన్నీటిని తుడిచేవాడనే నిజమైన కొడుకు. మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. కొట్టడానికి సంతోషించు. నువ్వు అసలు మనిషివేనా? నీ చుట్టూ మేము వస్తా ఉన్నామన్న సంగతి మర్చిపోయి నీ మీద పచ్చి ప్రాణాలు పెట్టుకుని పెడుతున్నా పిచ్చితే నేను కొట్టబోతావా? నీకు సంస్కారం ఏర్చిందా? ఏంటంటే సుబ్బారావు, వీళ్ళందరితో తిట్టించడానికి ఇక్కడ పిలిపించింది. ఇక్కడ జరగవలసిన ఒకటి జరిగింది మరొకటి. వాళ్ళేదో నిన్నన్నారన్న నెగిటివ్ ఫీలింగ్ నుంచి బయటకు రాకపోవడం మీరు చెప్పాలంతమంది నీకు అర్థంగా లేదు. అసలు విషయం ఏమిటో చెప్పండి. మీరు మనోజ్ గారు అమెరికా నుంచి వచ్చారు. ఓ నైస్. మా వాళ్ళు కొంచెం అతి చేస్తారు, అందుకని. వారు ఎందుకు వచ్చారంటే వృద్ధాశ్రమంలో పిల్లల కోసం తప్పించే తల్లిదండ్రుల్ని అమ్మా నాన్నగా దత్తత తీసుకుందామని వచ్చారు. ఓ కంగ్రాట్స్, మంచి ఆలోచన. అతను ఆలోచన మంచిదని నీకు అర్థమైంది, కానీ మీ అమ్మ నాన్నకే అర్థం కాదా? అంటే మిస్టర్ మనోజ్ దత్తత తీసుకోవాలనుకుంటున్నది. అవును, కానీ ఎలా అన్నారా? అంటారు బుద్ధి లేని మనుషులు. కన్న కొడుకు నువ్వు నాకు చాలా ముందే తప్పేంటి? పెడితే తప్పేంటి అంటున్నా? నేను చూడటం లేదు, నేను చేయటం లేదు, నేను మాట్లాడటం లేదని మీరు ఏడ్చినా నువ్వు ఏడ్పించే కన్నా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి దొరికినప్పుడు వెళ్ళటంలో తప్పే ఉంది అంటున్నా. అంటే నీకు మాకు ఏ సంబంధం లేదని నిర్ణయించుకున్నావా? ఏ సంబంధం లేదనే కదా మిమ్మల్ని ఎక్కడ వదిలిపెట్టింది. చిచ్చా, ఆయన తప్పు పని చేశాను. తీసుకెళ్లి ఏ శ్రీశైలం అడవులను వదిలేస్తే దరిద్రం వదిలిపోయి. అయినా మీతో నాకు అనవసరం. మనోజ్, వీళ్ళ మీతో తీసుకెళ్తారా? సారీ మిస్టర్ సురేష్, వాళ్ళకి ఇష్టం ఎక్కడ తీసుకెళ్ళడం భారీ కాదు. మీకు తెలియదు ఏముందండి, ఈ ప్రపంచంలో ఇండియన్స్ మించిన సెంటిమెంటల్ ఫుడ్స్ ఎవ్వరూ ఉండరు. జస్ట్ ఆ సెంటిమెంట్ అనే వైర్ కట్ చేస్తే అంతా సెట్ అవుతుంది. 1 minute. అంజలి, నువ్వు ఎప్పుడు అనుకున్నావుగా మా అమ్మ నాన్న ఎందుకు పనికిరారని? వాళ్ళ రూపంలో మనకి ఇప్పుడు జాబ్ తగలుతుంది. అవును, వాళ్ళే మన బ్యాంక్ బ్యాలెన్స్ గా మారిపోతున్నారు. ఎవడు అమెరికా నుంచి వచ్చి వాళ్ళని దత్తగా తీసుకుని ప్రేమాభిమానాలు చూపిస్తాడట పిచ్చివాడు. అన్నారే కదా, గట్టిగానే డిమాండ్ చేస్తాను. డీల్ క్లోజ్ చేసి ఫోన్ చేస్తాను, ఓకేనా? అంటాను. ఓకే మిస్టర్ మనోజ్, నాకు అవసరం లేనిది నీకు అవసరమైంది. సో నాకు ఒక 25 లక్షలు ఇస్తే వీళ్ళని నీతో పంపించే రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. ఒరే ఒరే, ఏమిట్రా ఏమిట్రా అన్యాయం? మమ్మల్ని 25 లక్షలకి అమ్ముతావా? అమ్మ కొడుకువా వ్యాపారివా? అమ్మకానికి మీ దగ్గర ఏమీ లేనప్పుడు మిమ్మల్ని అమ్మితే తప్పే ఉంది అంటున్నా. అయినా బిడ్డలు అమ్ముకున్న తల్లిదండ్రులు ఉన్నప్పుడు తల్లిదండ్రులు అమ్ముకోవడంలో తప్పే ఉంది. కొనేవాడు ఉండాలి, కానీ ఈ ప్రపంచంలో మనుషులు కూడా అంగడి సరుకులే. అయినా ఇప్పటి వరకు నాకు ఏ విధంగా ఉపయోగపడకపోయినా ఈ ఆఖరి వయసులో ఆర్థిక వనరులుగా మారుతున్నందుకు సంతోషించండి. అయ్యా సుందరయ్య బ్రతుకుండగానే ప్రాణాలతో అమ్ముతున్నాడు, సంతోషించండి. అదే చచ్చిపోయాక స్పేర్ పార్ట్స్ అమ్మితే ఆలోచించండి.
నాకన్నా నీకు డబ్బే ముఖ్యం అన్నమాట. అవును, డబ్బే ముఖ్యం. మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాల వల్ల ఇదిగో ఈ ఆశ్రమం ఫీజు పెనాల్టీ. అదే మిమ్మల్ని అమ్మేస్తే 5 లక్షలు డిమాండ్ పెట్టి రేటు, మంచి రేట్ వచ్చింది, అమ్ముతున్న తప్పే ఉంది అన్న. నోరు మీరా, నీలాంటి వాడికి జన్మనివ్వడం నేను చేసిన పెద్ద తప్పు. నీలాంటి దుర్మార్గమైన ఆలోచనలు కొడుకుని నేను చేసిన పెద్ద తప్పు. చెప్తుంటూ ఉంటే భగవంతుడా, ఇలాంటి నీచమైన కొడుకులు కానీ అవకాశాన్ని, అదృష్టాన్ని దురదృష్టంగా మార్చి ఆడదానిగా కుమ్మిడి ఎప్పటికీ రాయకు రాయకు. మన గట్టిగా ఏడవకు, అరిచి చెప్పకు. ఊరుకో శారదా, ఊరుకో. ఏడ్చి విలువైన నీ కన్నిటిని వ్యక్తం చేయకు. బిడ్డల్ని కనటానికి తల్లి తన గర్భాశయాన్ని చీల్చుకుంటే వాళ్ళు పెరిగి పెద్దయ్యాక తల్లి గుండెల్ని చీల్చి ఇదిగో ఇలా కిలోల లెక్కన అమ్ముకుంటున్నారు. నీకు బాధగా లేదు? శారదా, కొన్ని క్షణాల క్రితం వరకు నేను మనిషినే అన్న స్పృహ ఉండేది. కానీ వీడు మనల్ని అమ్ముతాను అని అన్న తరువాత నాలో నిర్లక్ష్యం ఘనీభవించింది. ఇప్పుడు నేను ఒక జీవోత్సవాన్ని అనిపిస్తుంది. జీవోత్సవాన్ని అనిపిస్తుంది. మిస్టర్ మనోజ్, వీళ్ళ మీద కూర్చోంటారా? సారీ మిస్టర్ సురేష్, నాకు కావాల్సింది నేను కోరుకుంది. నన్ను ప్రేమించే మంచి మనసున్న మనుషులు కానీ పులిసి ఒప్పిస్తే దాచుకుంటే బొమ్మలు కాదు. అమ్మా, మా మూర్ఖత్వంతో ప్రశాంతమైన మీ జీవితంలో ఇంత అవధిని సృష్టిస్తారని అనుకోలేదమ్మా. విన్నారా? అతను ఎవరున్నాడు? ఉన్నారా? అనవసరంగా బ్రహ్మాండమైన డీల్ పాటు చేశాను. తల్లిదండ్రుల ప్రేమ కోసం నువ్వు వెంటగా ఆరాటపడుతున్నావు. నీ బాధను చూసి కూడా అర్థం చేసుకోకపోతున్నావు. నాడదానిగా తల్లిగా నా జన్మకు అర్థం ఉండదు. ఈ చెయ్యి మాకు ఎడారిలో వాన చినుకు కావాలి. నువ్వు కోరుకున్నట్టుగానే మనసున్న మనుషులుగా నీ వెంట నా నిర్ణయం. నీ నిర్ణయం ఎప్పటికీ తప్పు కాదు శారదా, ఎప్పటికీ తప్పు కాదు. అయ్యా, ఈ శతాబ్దపు అద్భుత దృశ్యం సుందరయ్య గారు, ఈ రోజు నుంచి మీ కళల్లో కమ్మని కళలే తప్ప అన్నిటికీ తావలేదమ్మా. పద్బాబు చేస్తాను. ఎక్కడికి వెళ్ళేది? మీరు కలిసిపోయి చేయి కలిపేసుకుని పార్టీలు చేసుకుని స్వీట్లు పంచుతూ హాయిగా ఫ్లైట్ ఎక్కి అమెరికాకు వెళ్ళిపోతుంటే హ్యాపీ జర్నీ అని చెప్పి పంపిస్తాను అనుకుంటున్నారా? 25 లక్షలు ఇస్తేనే ఇక్కడి నుంచి కదిలేదు. ఇవ్వకపోతేనా ఇక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి శ్రీ శారదా వృద్ధాశ్రమంలో దత్తత పేరుతో మానవ వ్యాపారం జరుగుతుంది. ఇక్కడ దత్తత తీసుకుని ఇక్కడ నుంచి అమెరికాకు తీసుకెళ్లి అక్కడ వాళ్ళ కిట్టీలతో వ్యాపారం చేస్తున్నారు. ఇదే ఉచ్చులో నా తల్లిదండ్రులు పడకపోతే నేనే దగ్గరుండి రక్షించుకున్నానని కథలుగా చెప్పి మీ అందరి పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మీ అందరి పని అప్పుడు దుష్టాకి. ఓకే మిస్టర్ సురేష్, మీ క్యాష్ కావాలి చెక్ ఇవ్వమంటారా? మీరు ఎలా ఇచ్చినా ఓకే. మహాలక్ష్మి మా ఇంటికి రావడమే ముఖ్యం. బాబు మనోజ్, ఒక్క నిమిషం. సురేష్, ఇప్పుడు నీకు మనోజ్కి మధ్య జరుగుతున్నది పక్క క్రయ విక్రయ లావాదేవీ. వ్యాపార లావాదేవీ అన్న తర్వాత అగ్రిమెంట్లు, దస్తావేజులు తప్పనిసరి. ఎందుకంటే నీకు డబ్బే ముఖ్యం. రేపు ఎంతకన్నా పెద్ద బేరం వస్తే
నేను నమ్మలేని పరిస్థితి. అది కాక నీ అవసరాల నిమిత్తం రేపు తల్లిదండ్రులు కావాలని కోర్టుకు వెళితే కనుక బాండ్ పేపర్ మీద అమ్మకం రాతకోతలు జరిపి నోటరీ చేయించి ఆ పేపర్స్ మనోజ్కి ఇచ్చిన మరుక్షణం 25 లక్షల రొక్కం నీది, అందించే బాధ్యత నాది. అంగీకారమేనా? అంగీకారమే. సుమారాజు మీరు నాకు కూడా రండి. మీరు కూడా రండి రాజారాజు. శారదా, నువ్వేం కరగాలి, నేను చెప్తానుగా. క్యాష్ రెడీనా? ఏమి రాయించావో చదువు. ఏ నీకు చదవడం వచ్చుగా? వచ్చు, నువ్వు చదివితే బాగుంటుంది. నీ ఆఖరి వచ్చు. ఎందుకు కదా చదువుతా. రాయించుకున్నవారు మిస్టర్ మనోజ్, అనాథ కదా, ఇంటి పేరు లేదు. రాసిస్తున్నవారు శ్రీ రంగు సుందరయ్య గారి కుమారుడు రంగు సురేష్, డోర్ నెంబర్ 3-57/A, మరియా పుస్తక కాలనీ, మాయాపురం, విజయవాడ. ప్రస్తుతం నాచే విడిచిపెట్టబడి శ్రీ శారదా వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి నా తల్లిదండ్రులైన రంగు సుందరయ్య, రంగు శారదమ్మను అమెరికా న్యూజెర్సీ వాస్తవ్యులైన మనోజ్కు దత్తత ఇస్తున్నందుకు కాను అక్షరాల 25 లక్షల రూపాయలు నాకు ముట్టినవని, ఈ రోజు నుంచి వారిపై నాకు ఎటువంటి అధికారంలో లేవని రాసి ఇస్తున్న విక్రయ పత్రము. ఎందరి సాక్షులు? 1వ సాక్షి మేనేజర్ సుబ్బారావు గారు, శ్రీ శారదా వృద్ధాశ్రమం. 2వ సాక్షి రిటైర్డ్ టీచర్ రాజారావు గారు, శ్రీ శారదా వృద్ధాశ్రమం. సరిపోతుందా? ఇంకేమైనా కావాలా? జీవితంలో పద్ధతి లేకపోయినా వ్యవహారంలో మంచి పద్ధతి పాటించవు. నీది నీకు ఇచ్చాను, మరి నాది శారదా, నీకు ఇచ్చిన బ్రీఫ్ కేసు ఇలా తీసుకురా. ఇది 25 లక్షల రొక్కం. లెక్క పెట్టుకుంటావా? నువ్వు లెక్క తప్పని మనిషివి, నాకు తెలుసు. ఎందుకో పనికిరాని ముసలి ఎద్దులు తిండి దండగనుకున్నాను. బాబో, మీకు వాల్యూ ఉందే. చ్చ 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 చ్చ, నేనే కంగారు పడ్డాను. ఇంకొక 5 అడిగినా ఇచ్చేవాడము. నీ వృద్ధాప్యం వృధా కాలేదు మిస్టర్ సుందరయ్య. థ్యాంక్ యూ. ఇదిగో వాడి దగ్గరైనా చెప్పింది విని ఒక మూల పడుందండి, లేకపోతే తీసుకెళ్లి ఏ ఆఫ్రికా వీడియో వదిలేస్తాడు. జాగ్రత్త. అందరూ నీలాగా ఉండాలి. చెప్పింది విని పెట్టింది విని ఒక మూలను కూర్చుండగా నాకు అది కావాలి ఇది కావాలంటే ప్రతి కొడుకు నాలాగే ఉంటాడు, ఉండాలి కూడా. సురేష్, నీ ధైర్యానికి బలం మా బలహీన. అదే తల్లిదండ్రులకు బిడ్డల మీద ఉండే మమకారం, ప్రేమ. మిస్టర్ సురేష్, తాతల నాటి బొచ్చ తరతరాలు అన్న సామెత విన్నావా? విన్నాను. ఎందుకని? ఎందుకంటే ఈ రోజు నువ్వు మమ్మల్ని అమ్మినట్టే రేపు నీ కొడుకు నిన్ను అమ్మకుండా ఉండాలి అంటే వాడిలో భయాన్ని కలిగించాలి. ఈ తప్పు చేస్తే చట్టం శిక్షిస్తుంది అన్న భావన, ప్రేరణ రావాలి. అందుకోసం నిన్ను శిక్షించాలి, వాడిలో భయాన్ని కలిగించాలి. నీ భవిష్యత్తు కోసమే. అంటే అర్థం కాదా సురేష్? ఈ సమస్యను ఎలా ఎదిరించాలా అని నేను ఆలోచిస్తున్నప్పుడు నువ్వే అనాలోచితంగానో ఆవేశంలోనో నాకు మార్గం చూపించావు. పవిత్రమైన ఈ ఆశ్రమంలో దత్తత పేరుతో మనుషుల్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని పోలీస్ కంప్లైంట్ ఇస్తానన్నావు. గుర్తొచ్చిందా? అంటే ఎస్, మీరు నువ్వు చేస్తున్న ఈ తప్పుకి లిఖిత పూర్వకమైన సాక్ష్యం ఉండాలని నీ చేత ఈ డాక్యుమెంట్స్ రాయించాను. ఈ పేపర్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన నీ మాటలు సాక్ష్యాలుగా ఇప్పుడు నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాను. ఈ తప్పు నుంచి, పడే శిక్ష నుంచి
నువ్వు తప్పించుకోలేవు. ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. ఈ దేవుడు తప్ప. ఏరా, మాకన్నా నీకు డబ్బే ముఖ్యం అనుకున్నావు కదా. ఉమ్. ఇప్పుడు ఆ డబ్బు నీ చేతికి వచ్చింది. రేపు పొద్దున పోలీసులు నీ ఇంటికి వస్తారు. నీ ఉద్యోగం ఊడిపోతుంది. నీ పరువు మర్యాదలు పోతాయి. ఏ పేపర్లు చూసినా, ఏ టీవీ ఛానల్ చూసినా కొన్ని వేల మంత్రులు నిన్ను అసహించుకుంటాయి. అప్పుడు నువ్వు కోరుకున్న ఈ డబ్బు, నీ భార్య, నీ పిల్లలు చెప్పరు నీ దగ్గర ఉండదు. మమ్మల్ని అనాథలు అన్నావు కదా. నిజమైన అనాథవి నువ్వే. నీ దురదృష్టం కావాలని నువ్వు కోరుకున్నది అనుభవించు. సురేష్, నువ్వు మాకు అపకారం చేయాలనుకున్నా భగవంతుడు మాకు ఉపకారమే చేశాడు. మనోజ్ లాంటి మంచి మనసున్న మనిషిని మాకు కొడుకుగా ఇచ్చి ఎడారిలో వానొచ్చింది కూడా మా జీవితంలో ఆనందాన్ని నింపాడు. అందుకు మేమే నీకు థ్యాంక్స్ చెప్తున్నాం. వస్తాం బాబు, వస్తాం. తన బాధ్యతను విస్మరించి తన తల్లిదండ్రులను అమ్మినందున, అందుకు సాక్ష్యాలు బలంగా ఉన్నందున సురేష్ అనే ముద్దాయికి ఐపీసీ సెక్షన్ 370 ప్రకారం 7 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష మరియు 10 లక్షల జరిమానా విధించడమైనది. ది కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. చూశారు కదా ఎలా ఉంటారు.